రామరాజు అయితే వస్తువు విలువ తెలియదు, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, కష్టపడి కొనుక్కుంటేనే కదా దాని విలువ తెలిసేదని చెప్పేసి తిట్టడంతో ఇక ధీరజ్ అయితే బాగా హర్ట్ అయిపోయి ఇక ఆ రామరాజు కొనిచ్చిన బైక్ని మాత్రం వేసుకెళ్ళకుండా ఇక నడిచి వెళ్తూ ఉంటాడనమాట. తను చేసేది ఫుడ్ డెలివరీ బాయ్గా పని కాబట్టి ఇక బైక్ లేకుండా ఎలా అని చెప్పేసి ఆలోచించుకొని ఇక తన ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. అరే నీ బైక్ ఇవ్వరా అని చెప్పేసి అనగానే ఇక అతనైతే నా బైక్ ఎలాగో నాకు 2 బైకులు ఉన్నాయి కదరా, ఇంట్లో ఒకటి ఖాళీగానే ఉంటుంది తీసుకెళ్ళరా అని చెప్పేసి అని. అవును నీకు బైక్ ఉంది కదరా, ఏంటి ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా అని చెప్పేసి అనగానే ఇక ధీరజ్ అయితే సైలెంట్ అయిపోతాడనమాట. ఇక సర్లేరా అని చెప్పేసి నాకు టైం అవుతుందిరా నేను వెళ్తానని చెప్పేసి ఇక ధీరజ్ అయితే వెళ్ళిపోతాడు. ఇక డిస్కషన్ మొత్తాన్ని అయితే విశ్వ అయితే చూసి రే ధీరజ్గా నాకు దొరికావురా, కరెక్ట్గా దొరికావు అని చెప్పేసి అనుకొని తన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. రే ఆ ధీరజ్ గాడు నా చేతికి దొరికాడు రా, వెంటనే మీ ఫోన్లు తీయండి, వాడు ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు, మీ ఆర్డర్స్ని వాడు పికప్ చేసే వరకు ఆర్డర్స్ చేస్తూనే ఉండండి, రాంగ్ అడ్రస్ పెట్టండి, వాడు ఊరంతా తిరిగి తిరిగి చావాలి, ఈరోజు వాడికి పట్ట పగలే చుక్కలు చూపిస్తా అని చెప్పేసి రాంగ్ అడ్రస్తో ఫుడ్ ఆర్డర్స్ అయితే పెట్టిస్తాడనమాట విశ్వ. ఇక ధీరజ్ అయితే ఆర్డర్స్ని పికప్ చేసుకొని వాళ్ళు పెట్టిన రాంగ్ అడ్రస్ని వెతుక్కుంటూ వస్తాడు. ఇక ఎంత వెతికినా కూడా వాళ్ళ అడ్రస్ అయితే దొరకదనమాట. ఇక విశ్వ అయితే రాని వాడి సంగతి తెలుస్తా రాని అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ధీరజ్ ఫోన్ చేసి సార్ మీరు చెప్పిన ప్లేస్కి ఫుడ్ తెచ్చాను సార్, కానీ ఇక్కడ ఎవరు కనిపించడం లేదు, ఎక్కడికి రావాలి సార్ అని చెప్పేసి అడుగుతాడు. నువ్వు రాంగ్ అడ్రస్కి వెళ్ళావు, అలాగే ముందుకు వచ్చాయని చెప్పేసి ధీరజ్కి రాంగ్ అడ్రస్లు చెప్పి ఊరంతా తిప్పుతుంటారనమాట. ఇక పదే రాంగ్ అడ్రస్లు చెప్తూ ఉంటారు. అదేంటి సార్ ఇక్కడికి రమ్మన్నారు కదా అని చెప్పేసి ధీరజ్ అడిగితే వస్తేరా లేదంటే పో క్యాన్సిల్ చేసేస్తా అని చెప్పేసి ధీరజ్ని అయితే తిప్పిస్తూ ఉంటారనమాట తన ఫ్రెండ్స్తో. ఇక ధీరజ్ అయితే అడ్రస్ వెతుకుంటూ ఇక విశ్వ వాళ్ళు ఉన్న దగ్గరికి అయితే వస్తాడనమాట. ఇక వెంటనే ధీరజ్కి మొత్తం అయితే అర్థమైపోతుంది వీడికి కావాలని చేశాడని చెప్పేసి. ఇక కోపం పట్టలేక బాగా కోపం అయితే వస్తుంది అనమాట. ఇక వెంటనే రామరాజు చెప్పిన మాటలు అయితే గుర్తుకొస్తాయన్నమాట. కోపం మనిషిని రగిలిస్తుంది, సహనం మనిషిని నడిపిస్తుంది, ఎప్పుడు సహనంగా ఉండాలా అని చెప్పేసి చెప్పిన మాటలే గుర్తు తెచ్చుకొని ఇక కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకుంటాడు. ఫుడ్ ఆర్డర్ని తీసుకువెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసింది మీరేనా అని చెప్పేసి మర్యాదగా అడుగుతూ ఉంటాడనమాట. అవునరా నేనే ఆర్డర్ చేశాను అని చెప్పేసి విశ్వ అయితే అంటాడు. ఆర్డర్ తీసుకోండి అని చెప్పేసి ధీరజ్ అనగానే కస్టమర్స్తో ఎలాగైనా మాట్లాడేది, సార్ ఎదురా సార్ అని చెప్పేసి అంటాడనమాట విశ్వ. ఇక ధీరజ్ అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకొని తీసుకోండి సార్ అని చెప్పేసి అంటాడు. ఏంట్రా తీసుకునేది, 20 నిమిషాలు లేటుగా వచ్చావు, టైం సెన్స్ లేదురా నీకు అని చెప్పేసి విశ్వ అయితే అంటాడనమాట. అది కాదు సార్ రాంగ్ అడ్రస్ పెట్టారు అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు. ఏంట్రా నువ్వు ఆలస్యంగా వచ్చి మమ్మల్ని తప్పని అంటావు, నువ్వు పార్సిల్ ఓపెన్ చేసి సగం దొబ్బి తిని వచ్చి ఉంటావు, వీడి మొహం చూస్తేనే తెలుస్తుంది కదా అని చెప్పేసి ధీరజ్ చేతులను ఫుడ్ను అయితే లాక్కొని నేలకేసి కొడతాడనమాట విశ్వ. ఇక ధీరజ్కి అయితే బాగా కోపం వచ్చేసి రే అని చెప్పేసి గట్టిగా అరుస్తాడనమాట. నువ్వు నన్నేం పీకలేవురా, బ్యాడ్ బిహేవియర్ అని చెప్పేసి వీడికి 0 రేటింగ్ ఇస్తా, ఫోన్ ఇలా ఇవ్వరా అని చెప్పేసి అంటాడనమాట విశ్వ. ఇక ధీరజ్ అయితే సారీ సార్ వద్దు సార్ నాది తప్పు, నేనే లేటుగా వచ్చాను, బ్యాడ్ రేటింగ్ వద్దు సార్, కావాలంటే బిల్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటాడనమాట. అయితే మా విశ్వ గడికి సారీ చెప్పని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అంటారనమాట. ఇక విశ్వాకి క్షమాపణ చెప్పి కింద పడిన ఫుడ్ పార్సల్ని తీసుకుంటాడనమాట ధీరజ్. ఇక అది చూసి వాళ్ళు అయితే నవ్వుకుంటూ ఉంటారు. ఇక సరిగ్గా అదే టైంకి మన ప్రేమ అయితే వస్తుంది అనమాట. ఇక ధీరజ్ని చూసి ఎగతాళిగా నవ్వుతున్న వాళ్ళని నెత్తి మీద అయితే ఒక్క దెబ్బ అయితే కొడుతుంది అనమాట. నీళ్ళ కొండ తీసుకొని నెత్తి మీద పాల కొడుతుంది అనమాట. ఇక దెబ్బకి ధీరజ్ కూడా ఒకసారిగా షాక్ అయిపోతాడనమాట. ఏంట్రా నా మొగుడిని హేళన చేస్తున్నారు, చంప పగిలిపోతుంది జాగ్రత్త అని చెప్పేసి ప్రేమ అయితే అంటుంది అనమాట. ఇక దాంతో ఆ రౌడీ గ్యాంగ్ అయితే నువ్వు విశ్వగాడి చెల్లెలో కాబట్టి వదిలేస్తున్నావు, లేదంటే అని చెప్పేసి వాళ్ళు అయితే అంటారనమాట. ఏం చేస్తారా రండ్రా, ముందుకు వచ్చిన వాడిని ఊరి చివరి వాగులో తొక్కి పడేస్తా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక వెంటనే విశ్వ అయితే ఇది నీకు సంబంధం లేని విషయం అని చెప్పేసి అనడంతో ఏంట్రా సంబంధం లేనిది, ధీరజ్ నా మొగుడు, నాకే సంబంధం అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక ఆ మాటకి ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకోసారి నా మొగుడు జోలికి వస్తే కాలేజ్ బ్యాగ్లో కూరగాయల కత్తి తీసుకొచ్చి నరికి పారేస్తా అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట ప్రేమ. చిట్టి మిరగాయల ఎంత ఉంది, అందరినీ దడదడలాడించేసిందిగా అని చెప్పేసి ధీరజ్ అయితే అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకెంతకాలం మా మీద కోపాన్ని పెంచుకుంటావురా, ఇంకెంత దిగజారిపోతావురా అని చెప్పేసి విశ్వాకైతే క్లాస్ పీకుతుంది అనమాట ప్రేమ. ఇక ప్రేమ మాటలకైతే ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు.